నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు నామినేషన్ దాఖలు చేశారు. ధర్మరాజు స్వగ్రామం ఫతేపురం నుండి ఉంగుటూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందంటున్న పచ్చమట్ల ధర్మరాజుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా ధర్మరాజు నామినేషన్ ర్యాలీ చేస్తున్నారు. సరే, ఏంటి ఈ స్పందన జనాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ప్రతి గ్రామం నుంచి కూడా నాకు మద్దతుగా నాకు ఆశీర్వాదం తెలుపుతానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మీరే చూస్తున్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్రపతిపై ఓటు వేయడానికి, అలాగే ఎంపీ అభ్యర్థి ఓటు వేస్తానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి శిరస్సు వంచి. ఏంటి ధర్మరాజు గారు నామినేషన్కి జనం ఇది చూస్తుంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని అడుగుతున్నారు బయట. మా జనసేన పార్టీ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది ఒకటే లక్ష్యం, ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరపాలనుకుంటారో అదే నిర్ణయంతో ఆయన కట్టుబడి ఉంటారు. ఆయన ఆశయ సాధనకి ఆయన ఏదైతే కొనుక్కుంటే అదే నిబద్ధతతో చేస్తామే తప్ప ఎక్కడా కూడా ఇక్కడ ధనం కానీ, కులం కానీ, మతం కానీ ఎక్కడా ఉండవు. మనకి జనసేన పార్టీ అనేది ఉమ్మడిగా వెళ్ళేది అదే. ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి బ్రిటిష్ కాలంలో ఎలా అయితే కులాలని, మతాలని విడగొట్టి బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా అయితే పరిపాలించారో అలా పరిపాలిస్తున్నాడు. దానికి స్వస్థ చెప్పడానికి ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూడా కట్టుబడి ఉందని నాకు తెలియదు. గ్రామాల్లో కానీ మండలాల్లో ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఈ రాక్షసుడి నుంచి విముక్తి పొందును, ఈ రాక్షస పాలన నుంచి మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఏదైతే మన స్వతంత్రం వచ్చినాడో మన భారతీయులందరూ ఎంత ఉత్సాహంతో ఉన్నారో ఈరోజు ఎలక్షన్లో మీరే చూస్తున్నారు. నేను నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళటానికి ఎంత జన సందోహంగా వచ్చి నాకు విశేష మద్దతు తెలిపి వాళ్ళ ఆశీస్సులు అందరూ చేస్తున్నారు. తప్పకుండా మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుచున్నాను. ఓకే అన్న, ఏంటి చెప్పండి, టీడీపీ సపోర్ట్ ఏ విధంగా ఉంది జనసేన పార్టీకి? వాస్తవంగా ఇక్కడ టీడీపీ కూడా గట్టి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు వీటి గురించి ఏం మాట్లాడలేదు. వార్ వన్ సైడ్. ఉంగుటూరు నియోజకవర్గంలో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి ధర్మరాజు గారు 35 నుంచి 40 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాడు. ఈ వేళ ఏదో వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు. ఇది జనంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను ఎలా వ్యక్తీకరిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇందులో ఇదేం లేదు. వార్ వన్ సైడ్. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎన్డీఏ అభ్యర్థుల విజయం రేపు జరగబోయేది ఇదే. తప్పనిసరిగా మీరు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి నామినేషన్ అయితే ధర్మరాజు వేయబోతున్నారు. ఇటు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల నుండి, కార్యకర్తలు, నాయకుల నుండి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంది అని కూడా జనసేన పార్టీ అభ్యర్థి ధర్మరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉంగుటూరు నుండి.